స్టేట్కు ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఆఫ్ ద ఐకాన్ ఎవరు ఉన్నారంటే కేటీ రామారావు గారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన కేటీ రామారావు గారు మనకు ఈరోజు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుసుకుంటూ గౌరవనీయులు అన్న మా సోదర సమానుడు ఎల్ రమణన్న గారికి, ఎమ్మెల్సీ గారికి, సహచర మా యొక్క శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు పువ్వాడ అజయ్ గారికి, మరియు వేదికంచిన అన్నదయ భావించుకున్న ఎంపీపీలు గారికి, జడ్పీసీలకు మరియు కోఆప్షన్ మెంబర్లకు, మా నగర శాఖ అధ్యక్షులకు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన మా ముసల్మాన్ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గౌతమ్ రెడ్డి గారు వాస్తవంగా వారికి నిజంగా నేను అడిగిన, అమ్మ నువ్వు పార్టీలో కలుస్తాను చాలా జిద్దుగా ఉన్నావు, ఈ రోజు నువ్వు స్వార్థంగా మా దగ్గర ఎమ్మెల్యేలు స్వార్థపరులు వారి స్వార్థాన్ని వీడి ఆశ్రయం ఇచ్చిన కన్నతల్లని పార్టీని వదిలి వెళ్ళిండ్రు, వారి స్వార్థాలే చూసుకున్నారు, ఎమ్మెల్యేని చేసిండ్రు, మంత్రులు చేసిన వారే వారి స్వార్థాలు చూసుకుని పోతున్నారు. ఈరోజు కేంద్రంలో మేము లేము, రాష్ట్రంలో మేము లేము, అయినా ఈ పార్టీ గురించి ఎందుకు పార్టీలో జాయిన్ అవుతున్నామమ్మా, నీకేమైనా స్వార్థం ఉన్నదా అంటే ఏమన్నంటే, నేను స్వార్థపరులు కాదు, స్వార్థపరులు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి అండగా ఉండడం తెలంగాణ బిడ్డగా నా బాధ్యత అని చెప్పి ఆ రోజు రావడం జరిగింది. ఎలాంటి ఆపేక్షతో రాజకీయ లబ్ధి కోసం నేను వస్తలేను. కానీ నాలాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలను కూడా తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారికి మనం అన్యాయం చేసినాక భావిస్తాం. కాబట్టి కేసీఆర్ గారు మన కోసం తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి నా వంతు కర్తవ్యాన్ని కృషి చేస్తా అని చెప్పేసి వారు వచ్చినందుకు గౌతమ్ రెడ్డి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుస్తున్నాను. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాన్ని చాలా తెలుసు, రాజకీయం అంటేనే భయపడే కుటుంబం వారిది. అయినా కానీ వారు రాజకీయాలు రావాలి, చదువుకున్న వాళ్ళు చెప్పించేందుకు మనస్ఫూర్తిగా డెఫినెట్ మీ అందరికీ కూడా మీకు గౌతమ్ రెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా. కల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కృత్రిమంగా గాలి తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఓట్లేసిరు. కరీంనగర్ నియోజకవర్గానికి అటువైపు పెద్దపల్లి, ఇటువైపు చొప్పదండి, ఇటువైపు మనకొండూరు, ఈ ముగ్గురు గాలేస్తుండగా మీరందరూ చేతులు పెట్టి ఆపి నన్ను నా పార్టీని కాపాడుకున్నారు. కరీంనగర్ నగరంలో కరీంనగర్ మీ గాలి అక్కడే ఆగండి, మా గంగుల కమలాకర్ మా పార్టీ మేము ఉన్నాంగా చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్ల మీ అందరూ ఆశీస్సుతో గెలిపించాను. మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలి, ఒక్కసారి ఆలోచించుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని చెప్పి అసెంబ్లీలో మనల్ని బదనాం చేస్తున్నారు. నిజంగానే కాళేశ్వరము ద్వారా లబ్ధి పొందినమంటే మన మండలాలు లబ్ధి పొందినాయి. కాళేశ్వరం వలన 1 ఎకరానికి కూడా మీ పంట వండలేదు అని బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం చెప్తున్నారు. ఈరోజు ఎవరన్నా మనం నమ్ముతామా? నమ్మం. ఎల్లంపల్లి నుంచి నీళ్ళత్తున్నాయి అంటాడు. మేము కేటీ రామారావు గారికి చెప్తున్నాం, కరీంనగర్లో కొత్తపల్లి మండలం, ఎల్లంపల్లి ఎప్పుడో కట్టిరు, కొత్తపల్లి మండలంలో ఇక నీళ్లు రావు మాకు, ఈ వ్యవసాయ భూములన్నీ ఎడారిగా అయిపోతున్నాయి, వరద కాలువ కట్టినరు, నీళ్ళు అచ్చతలేవు అని కృత్రిమంగా వీళ్ళు ఒక ఎడారి లాగా తయారు చేసుకొని మొత్తాన్ని కూడా ఒక బీడు భూములుగా మార్చింది కొత్తపల్లి మండలంలో. అన్ని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నాం. నేను పోయినప్పుడు 2014 పోతుంటే అందరు రైతు బిడ్డలే, గ్రామాలకు పోతే బాధ, నేను కూడా రైతు బిడ్డాను. ఏమైంది అంటే నీళ్ళు లేవు, మేము కుటుంబ వ్యవసాయం, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు అమ్ముకోవడం తప్పేం లేదు, మేమందరం ఇట్లా నెర్రలు వాడిన భూములు చూసుకుంటున్నా కలత చెందుతున్నాము, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయని భావనతో ఉండని చెప్పినప్పుడు ఎడారిగా ఉన్న ప్రాంతంలో ఆ రోజు కూడా నేను 2013లో పోయినప్పుడు అధికారులు ఇసుకపోయినా, లేదు సార్ ఈ మండలంలో ఒక బొట్టు నీళ్ళు కూడా రావు, వరదకాలు కట్టేసినాం, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఎడారిగా మారుడే అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నేను పోయిన చాలామంది మధున్నాడు, పిల్లి మహేష్ ఉన్నాడు, అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటూ విన్నాం. ఎందుకు నీళ్లు రావన్నాం. నీళ్లు రావు అని చెప్తే నా ఎండ దగ్గర ఒక 100 మంది రైతులు, ఆ పెద్ద మన బద్దిపల్లి, తర్వాత బావుపేటోళ్ళు ఉండగా పెద్ద ఇంకన్నా అందరూ నడుచుకుంటూ విన్నాం.
ప్రపోజల్ తయారు చేసిన పెద్ద సార్ దగ్గరికి పోయినాం, కేసీఆర్ సార్ దగ్గరికి. సార్ మాకు ఇక్కడ ఒక పాయింట్ దొరికింది, నడుచుకుంటూ పోయేది ఒక పాయింట్ దొరికింది, గత 10 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఎండిపోయిన ఒక పాయింట్ దొరికిందని ఎర్రటి ఎండలు మేము అందరూ నడుచుకుంటూ పోయినాం, మొత్తం ఎర్రటి ఎండలు నడుచుకుంటూ పోయినాం. ఆ పాయింట్ దొరికింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి సార్ దగ్గరికి పోతే అప్పుడు హరీష్ రావు గారు చెప్పేసి ఆ రోజు తూము శాంక్షన్ చేసుకున్నాం. తూము శాంక్షన్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఒక బొట్టు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టగానే అదే కేసీఆర్ ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్లు చక్కగా వచ్చి సుందిళ్ళలో పడ్డాయి. సుందిళ్ళ నుంచి డైరెక్టు మేడారం, ఎల్లంపల్లి పడ్డాయి. ఎల్లంపల్లి నుంచి మేడారంకి వచ్చేసినాం. మేడారం నుంచి డైరెక్టు వరదకాలు వచ్చి మొదటి తూములకెళ్ళి నీళ్ళు ఏంటంటే మన ఆచంపల్లి తూములకెళ్ళి మన నాగులమల్ల తూముల మొదటి నీళ్లు పడ్డాయి. ఆ రోజు నీళ్ళు వచ్చినప్పుడు రాత్రి చూస్తే కేసీఆర్ గారు కటౌట్లు ముంచి నన్ను కూడా ముంచినాను. అంటే అంత ఆనందోత్సవంతో ఉన్నాక కేటీ రామారావు ఇప్పుడు రామన్న మీరు చెప్తున్నా, ఈరోజు బీడు భూములున్న భూములన్నీ కూడా మొత్తాన్ని కూడా పంట పడి భూమికి బరువంత పంట పండింది. కొత్తపల్లి మండలంలో ఒక ఇంచు కూడా జాగ లేకుండా అద్భుతంగా పండుకున్నాం. అది కేసీఆర్ గారి కాళేశ్వర జలాలతోటి ఈరోజు అద్భుతంగా నింపుకున్నాం. అవునా కాదు? ఒక్కసారి మీరు చెప్పుని. ఇది ఆ రోజు అప్పుడు అనిపించింది.